ఎందుకంటే 2022లో ఒక చరిత్ర సృష్టించింది ఒక డీలర్ ఉన్నారంటే అది ఓన్లీ చంద్రమోహన్ రెడ్డి సీఎం. ఎందుకంటే ప్రపంచానికి తెలియనప్పుడు టెక్నాలజీ తీసుకొచ్చిన మొదటి వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి. కడప కావచ్చు, ఈరోజు తిరుపతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఎక్కడ నుంచి వాడలకు వచ్చి విజిట్ చేసిన తొలి షోరూమ్ మనం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 షోరూమ్ సిఎంఆర్. కానీ మీకందరూ కూడా కొంతమందికి డౌట్ రావచ్చు, ఇంకొక షోరూమ్ లో షార్ ఉంది కూడా ఇప్పుడు కూడా మీటింగ్ జరుపుతూ ఉండాలని. ఎందుకు జరపాల్సి వచ్చింది కూడా మీకు నేను తెలియజేయాలా. చాలా నాకు మిత్రుడు, చాలా శ్రేయోభిలాషి. నేను ఇంతవరకు మీరు తెలుసో తెలియదు, చిత్తూరులో ఈ యొక్క షోరూమ్ డీలర్ ఎవరంటే ఆల్మోస్ట్ ఈయన పార్ట్నర్ అని అంటారు, నన్నే డీలర్ ఓనర్ అంటారు. కానీ ఆ స్థాయికి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి నా స్నేహితుడు చంద్రమోహన్. ఇతను ఎందుకంటే శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు, ఏ ఒక్క బ్యాంక్స్ కానీ మనకు ఎలక్ట్రిక్ బైక్స్ అంటే పేలిపోతుంది. ఎలక్ట్రిక్ బైక్ అంటే ఓయమ్మ మా పొద్దున్న రోజుల్లో ఆనాడు తెగించి టెక్నాలజీని ప్రవేశపెట్టి నేను ఉన్నానని డీలర్షిప్ ధైర్యంగా 24 లక్షలు కట్టి ఈ రోజు మమ్మల్ని అంతా కోటీశ్వరులు చేసిన తొలి డీలర్ చంద్రమోహన్. నా జన్మాంతం ఆ జన్మాంతం ఇతను నేను మర్చిపోలేను. అందుకే ఆయన రుణం తీర్చుకునేది. ఇప్పుడు మళ్ళా కూడా 2022 తర్వాత 2024లో మన బాస్ కంబాస్ అని మళ్ళా వచ్చాడు. కమింగ్ బాస్ కానీ పాన్ ఇండియాలో సిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ నెంబర్ 1 షోరూమ్ గా తీర్చిదిద్దుతానని, దానికి సపోర్ట్ చేస్తానని నా మిత్రుడికి ఈ రోజు హామీ ఇస్తున్నాను. పెట్టండి. ఎందుకంటే ఈ రోజు ఏడిఎంఎస్ అనేది ఇక్కడ ఉన్నది ఈ చిత్తూరు జిల్లా, తిరుపతి, నెల్లూరు, విజయవాడ. ఫస్ట్ చంద్రుడు వచ్చి విజిట్ ఎక్కడ చేస్తాడు? చిత్తూరుకి. ఇక్కడ నుంచే పోయినాయి ఎక్కడికి? విజయవాడ, నరసారావుపేట కందోడా. కానీ దురదృష్టవశాత్తు మనకు ఈఎంఐ ఫెసిలిటీ రాలేదు. ఎంఎన్ రెడ్డి అంకతలకు వెళ్ళేది కాదు సార్. కంపెనీ ప్రొవైడ్ చేయనప్పుడు మనం ఏం చేద్దాం? ఈ రోజు మీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను. సిఎంఆర్ ఎంటర్ప్రైజ్ గుడ్ న్యూస్. ఎవరికైనా సిబిల్ కాదు, ఈయన ఎన్నిసార్లు ఫోన్ చేశాడు తెలుసా? శ్రీరామ్ ఫైనాన్స్ అని, రావయ్యా మాకు బండ్లు లోని అంటే కనీసం ఫోన్ ఇచ్చాడు కాదు. ఈ రోజు ఒక ఫోన్ కొట్టే కొద్ది రేపు మార్నింగ్ అంతా మీరు షోన్ ఉంటున్నాను. ఎందుకు తెలుసా? ఏడిఎంఎస్ పవర్. ఈరోజు ఆనాడు సార్కు ఏ ఈఎంఐ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ రోజు అదే శ్రీరామ్ ఫైనాన్స్ ఏం చెప్పారు తెలుసా? సిబిల్ లేకుండా ఎక్కడ కానీ ఎవరికి లోన్ దొరకదు. కానీ మా యొక్క ఏడిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ కి 0 సిబిల్ ఉన్న లోన్ ఇచ్చేందుకు సిద్ధమని ముందుకు వచ్చిన శ్రీరామ్ ఫైనాన్స్. అదే విధంగా ఈ రోజు గుడ్ న్యూస్ ఏమంటే ఈ తర్వాత మీరు 2022 తర్వాత ఈ 2024లో పూర్వ వైపు చూస్తారని మీకు అందరికీ నేను మాటిస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్.